రష్యా యుక్రెయిన్ సరిహద్దుల్లో 4 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ యుద్ధానికి తెరపడే సమయం ఆసన్నమైందా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ముఖ్యంగా మాస్కో వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే నేరుగా యుక్రెయిన్తో యుద్ధం చివరకు చేరుకుందని చెప్పారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తిత్వం వహిస్తుంటే, మరోవైపు పుతిన్ ఈ ప్రకటన చేయటం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక మలుపుగా మారింది. యుక్రెయిన్ యుద్ధానికి ఇక ముగింపు సంకేతాలిస్తోన్న పుతిన్ చివరి దశకు చేరినట్లు ప్రకటన. 4 ఏళ్లు దాటిన యుక్రెయిన్ వార్ చివరి దశకు చేరుకున్నట్లు ఉంది. యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే స్వయంగా మాస్కోలో జరిగిన రష్యా విక్టరీ డే వేడుకల్లో చెప్పడం దీనికి నిదర్శనం. పుతిన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం చివరి దశకు చేరుకుందని చెప్పడంతో ఇంకొన్ని రోజుల్లోనే ఈ యుద్ధం పూర్తిగా ముగిసిపోతుందని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022 ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న ఈ ఘర్షణపై పుతిన్ సానుకూల సంకేతాలు మాస్కో వేదికగా పంపించారు. యుద్ధ విరమణకు సంబంధించిన సంప్రదింపుల కోసం రష్యా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఆయన మాటలు స్పష్టం చేశాయి. అయితే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఎలాంటి కాల పరిమితిని గాని నిర్దిష్ట ప్రణాళికను గాని ఆయన వెల్లడించలేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీపై స్పందిస్తూ శాశ్వత శాంతి ఒప్పందం కుదిరిన తరువాతే నేరుగా సమావేశం అవుతానని పుతిన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలకు ఒక్కరోజు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తన అభ్యర్థన మేరకు రష్యా యుక్రెయిన్ దేశాలు 3 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ చెప్పారు. 2 దేశాల మధ్య శాంతి చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పిన మరునాడే పుతిన్ కూడా యుద్ధం ముగుస్తుందని అనడం ప్రత్యేకంగా గమనించాలి. సాధారణంగా రష్యా విక్టరీ డే అంటే రెడ్ స్క్వేర్ పై భారీ ట్యాంకులు, ఆయుధ ప్రదర్శనలతో పోరెత్తుతుంది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. యుక్రెయిన్ నుంచి ముప్పు ఉండవచ్చనే భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు. ఆయుధాలను నేరుగా ప్రదర్శించకుండా డిజిటల్ స్క్రీన్లపై క్షిపణులు, డ్రోన్లను చూపించారు. ఈ పరేడ్లో రష్యా సైనికులతో పాటు ఉత్తర కొరియా బలగాలు కూడా పాల్గొనడం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరోప్లో అత్యంత రక్తపాతం సృష్టించింది రష్యా యుక్రెయిన్ యుద్ధమే. అయితే ఈ పోరుకు స్వస్తి పలికితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, శాంతికి పెద్ద ఊరటనిస్తుంది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ దౌత్యపరమైన చర్చలు తొందరలోనే ఓ కొలిక్కి రావచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి.